ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించి ప్రతిపక్ష ప్రభుత్వాల మధ్య డిస్కషన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గొడవ? యామిని, రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అట్లాగే విద్యుత్ రంగానికి సంబంధించి ఇటు ఏదైతే గ్యారంటీ స్కీమ్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో ఆ గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన ఆర్థికపరమైన ఏదైతే నిధులు అవసరం పడతాయి ఇవన్నీ కూడా సాగునీటి ప్రాజెక్టులు మెయిన్గా ఇవన్నీ కూడా రేపు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అన్ని శాఖలకు సంబంధించిన సమీక్ష కార్యక్రమాలు నిర్వహించారు. దాని ద్వారా వచ్చిన సమాచారాన్ని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. ఆర్థిక నిపుణులు అట్లాగే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన దాదాపు 15 నుంచి 20 మంది నిష్ణాతులైన అధికారులు సమాచారాన్ని అంతా కూడా సిద్ధం చేశారు. రేపు అసెంబ్లీలో మొదట 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలియజేస్తుంది. శ్రీనివాసరెడ్డి అట్లాగే భద్రాచలం ఎమ్మెల్యే సత్యవతి, ఇటు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, ఈ ముగ్గురికి సంబంధించిన సంతాప తీర్మానంపై చర్చ జరిగిన తర్వాత ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 2016లో కేసీఆర్ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల మీద అట్లాగే తెలంగాణలో ఆర్థిక పరిస్థితి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తరహాలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ ఇటీవల ఏదైతే సాగునీటి ప్రాజెక్టుల్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కానీ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఈ అంశం కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చర్చకొచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి స్పీకర్కు లేఖ రాసింది. దానికి స్పీకర్ ఇంతవరకు ఎట్లాంటి స్పందన రాలేదు. దీని మీద మళ్ళీ రేపు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో దీని మీద పట్టుబట్టే అవకాశం ఉంది. పట్టుబట్టి దీనికి చర్చకు వాళ్ళు అడిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన వస్తుందో మనం చూడాలి. ఇటు రేవంత్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సిద్ధమయ్యారు. రేపు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి అట్లాగే సాగునీటి ప్రాజెక్టులు ఇటు విద్యుత్ సంబంధించే అంశాలన్నీ కూడా ఆ సభ్యులకు వివరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తారు. యామిని, అంటే వాసు, కేవలం ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గొడవగానే భావించాలా, లేకపోతే రేపటి అంశం ఏంటి, వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, దానిపైన మనం ఎలాంటి కసరత్తు చేయాలని ఆ కోణంలోనే బీఆర్ఎస్ ఈ గొడవంతా చేస్తోందా? ప్రధానంగా గవర్నర్ ప్రసంగం ఆయన మరుసటి రోజు ఆ ధన్యవాద తీర్మానం మీద చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీ నిర్వధికంగా వాయిదా వేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ ఏదైతే శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పి ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దానికోసం రేపు ఎల్లుండి 2 రోజులు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ శ్వేతపత్రాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం సేకరించిందో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులతో ఏదైతే సమీక్ష నిర్వహించిన తర్వాత వచ్చిన సమాచారం ఉందో ఆ సమాచారాన్ని ప్రస్ఫుటంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించడంతో పాటు దాని ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా దాన్ని వివరించే విధంగా తెలుసుకునే విధంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమయ్యారు. దాదాపు 15 నుంచి 20 మంది అధికారులు ఇప్పటికే ఆ సమాచారాన్ని సిద్ధం చేశారు. అట్లాగే 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్తో భేటీ అయ్యారు. ఈ ఆర్థిక సంబంధించే అంశాలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో దానికి ఏ రకమైన నిధులు అవసరం పడతాయి ఇవన్నీ కూడా రఘురామ రాజన్తోని సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఆ ఫీడ్బ్యాక్ను కూడా రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రేవంత్ ఇవ్వనున్నారు. మొత్తానికి ఆయన ఇచ్చే అంశాలు ఏముంటాయి అనేది ఇంట్రెస్ట్గా మారింది. రేపు ఈ అసెంబ్లీలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అంశాలను పొందుపరిచి రేపు ఆయన రాష్ట్ర ప్రజలకు తద్వారా సభలో ఉన్న సభ్యులకు రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. యామిని, రైట్ వాసు, థ్యాంక్ యూ. శాసనసభలో చెప్తాం. దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్య విధంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా? మీరు అందరూ సాక్ష్యం. మేము ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తామని దాని ఫలితమే కదా. ఆనాడు ఒక రిడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు
మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోవడం జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాన్ని రాజకీయం ఎందుకు భయపడతారు? దొంగలంటే ఎందుకు భుజాలు జరుపుకుంటారు? ఎదురుదాడి ఇంకా అధికారంలో ఉన్నావు నేను అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పిచ్చిర్రు, మార్పు కోరుకున్నారు, గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది, రైతు బంధు ఎప్పుడు వేస్తావు, ఇంకొకటి వచ్చి ప్రభుత్వం కూలిపోతుంది ఏంది? అరే 3 రోజుల 4 రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా విత్తనం వేస్తే కూడా మొలకెత్తేదాకానన్నా పరీక్షిస్తావు. ఆయన జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? విత్తనం వేస్తే అది మొలకెత్తుతేనే మొలకెత్తకపోతేనే నకిలీ అసలు తెలుస్తుంది. ఇది మేము గ్యారంటీ 7 तारीख बोलते अभी 12 दिन में नहीं हुआ, इसको नकली मालूम हो गए. उतना टैलेंटेड है.